everyone, welcome back to my channel English Grammar with Shilpa. ఈ వీడియోలో మనం ట్రావెలింగ్ కి యూస్ చేసే ఫ్రేజల్ వర్బ్స్ తెలుసుకుందాం. సో మీకు ట్రావెలింగ్ ఇష్టం ఉండి ఆర్ మీరు వెకేషన్ కి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో టు గెట్ స్టార్టెడ్ I wanted to tell you a little bit about phrasal verbs. అసలు phrasal verb అంటే ఏంటి? It is a combination of two words, usually a verb and a preposition that create a phrase with a different meaning. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వర్బ్ని ఒక ప్రిపోజిషన్ని కలిపితే ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. గెట్ ఆన్, గెట్ ఓవర్, గెట్ అప్, గెట్ డౌన్. ఇందులో కామన్గా ఉండే వర్బ్ ఏంటి? గెట్. బట్ ప్రిపోజిషన్స్ చేంజ్ అయ్యాయి. అవేంటంటే ఆన్, ఓవర్, అప్, డౌన్. జస్ట్ ప్రిపోజిషన్స్ చేంజ్ అవ్వడం వలన ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటికీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఆర్ ట్రావెల్ చేసినప్పుడు యూస్ చేసే కొన్ని కామన్ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో చూద్దాం. డ్రాప్ ఆఫ్. డ్రాప్ అనేది వర్బ్, ఆఫ్ ఇస్ ప్రిపోజిషన్. రెండింటినీ కలిపితే డ్రాప్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. డ్రాప్ ఆఫ్ అంటే టేక్ సమ్వన్ టు ఏ ప్లేస్. వెన్ యూ డ్రాప్ సమ్వన్ ఆఫ్ ఇట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ దెమ్ టు ఏ ప్లేస్ అండ్ దెన్ యూ లీవ్ దెమ్ దేర్. సో డ్రాప్ ఆఫ్ అంటే ఏంటంటే ఎవరినైనా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, వీ డ్రాప్ అను ఆఫ్ అట్ ద ఎయిర్పోర్ట్. సపోజ్ అను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మీరు తనని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం. ఇలాంటప్పుడు డ్రాప్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని యూస్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని ఫ్రేజల్ వర్బ్స్కి వీ యాక్చువల్లీ సపరేట్ దెమ్. అంటే డ్రాప్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ తీసుకుంటే డ్రాప్ ఆఫ్ని సపరేట్ చేసి ఈ టూ వర్డ్స్ని సపరేట్ చేసి మధ్యలో ఎవరినేమైనా మెన్షన్ చేస్తాం. ఓన్లీ ఫర్ సమ్ ఫ్రేజల్ వర్బ్స్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం డ్రాప్ అను ఆఫ్ అని యూస్ చేసాం. నెక్స్ట్, సీ ఆఫ్. సీ ఈజ్ ఎ వర్బ్, ఆఫ్ ఈజ్ ప్రిపోజిషన్. రెండింటినీ కలిపితే సీ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. సీ ఆఫ్ అంటే గుడ్ బై చెప్పడం అట్ ఎయిర్పోర్ట్ ఆర్ అట్ స్టేషన్. సీ ఆఫ్ అనేది డ్రాప్ ఆఫ్కి సిమిలర్గా ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్. కొన్నిసార్లు మీ ఫ్యామిలీ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎక్కువ కాలం మీ నుంచి దూరంగా వెళ్తున్నారు. మేబీ ఏదైనా వెకేషన్కి లేదా ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారు. సో యూ వాంట్ టు సీ దెమ్ ఆఫ్ అంటే మీరు వాళ్ళకి గుడ్ బై చెప్పాలి ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్ అట్ ద రైల్వే స్టేషన్ ఆర్ వాళ్ళ ఇంటి దగ్గర. సో వాళ్ళు అలా వెకేషన్కి వెళ్ళే ముందు మీరు గుడ్ బై చెప్పడమే సీ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, వీ సీ అను ఆఫ్. సపోజ్ అను ఈజ్ గోయింగ్ టు కెనడా. అను కెనడాకి వెళ్తుంది. సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎందుకంటే తనకి గుడ్ బై చెప్పడానికి. అను ట్రిప్కి వెళ్తుంది. సో వీ వెంట్ టు సే గుడ్ బై. దీనికి బదులుగా మనం ఏం యూస్ చేయొచ్చు? వీ సీ అను ఆఫ్. ప్రీవియస్గా డ్రాప్ ఆఫ్ లానే ఇక్కడ కూడా సీ ఆఫ్ యూస్ చేసినప్పుడు మధ్యలో నేమ్ యూస్ చేసాం. వీ సీ అను ఆఫ్. ఈ ఫ్రేజల్ వర్బ్ని ఇలా యూస్ చేయాలి. నెక్స్ట్, టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ప్లేన్ లీవ్స్ ద ఎయిర్పోర్ట్. టేక్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ వెన్ ద ఎయిర్ప్లేన్ లీవ్స్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఫ్లైస్ అవే. ఎయిర్ప్లేన్ ఎయిర్పోర్ట్ నుండి లీవ్ అయ్యి దూరంగా ఎగిరి వెళ్ళడం అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అంటాం కదా, అలా. టేక్ ఆఫ్ మీన్స్ ద ఎయిర్ప్లేన్ గోస్ అప్ ఇన్ టు ద స్కై. ఎయిర్ప్లేన్ గాలిలో ఎగరడం టేక్ ఆఫ్ అంటాం. అదే ఎయిర్ప్లేన్ గాలిలో నుండి కిందికి దిగడంని ల్యాండ్ అవ్వడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్లేన్ టేక్స్ ఆఫ్. ద ప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ 9 o'clock అంటే ప్లేన్ 9 o'clockకి టేక్ ఆఫ్ అయింది. నెక్స్ట్, గెట్ ఇన్. గెట్ ఇన్ అంటే టు అరైవ్ అట్ ఏ ప్లేస్. దిస్ ఈజ్ వెన్ ద ప్లేన్ అరైవ్స్ అట్ ద ఎయిర్పోర్ట్. ప్లేన్ ఎయిర్పోర్ట్లోకి అరైవ్ అవ్వడం అంటే ఎంటర్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ టైమ్ ఈజ్ ద ప్లేన్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ఇన్. ప్లేన్ ఏ టైంకి అరైవ్ అవుతుంది అంటే వస్తుంది. ఇట్ ప్రెటీ మచ్ మీన్స్ అరైవ్స్. సేమ్ ట్రైన్కి కూడా మనం ఇలానే యూస్ చేయొచ్చు. సో గెట్ ఇన్ అంటే ఏంటి? అరైవ్ అవ్వడం. నెక్స్ట్, చెక్ ఇన్. చెక్ ఇన్ మీన్స్ రిజిస్టర్ అట్ హోటల్. చెక్ ఇన్ అంటే సపోజ్ మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్ బుక్ చేసుకున్నాము. ఆ హోటల్ రీచ్ అయ్యాక హోటల్లో రిజిస్టర్ చేస్తాం కదా, ఎంటర్ అవుతున్నాం రూమ్లో అని, దానిని చెక్ ఇన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అను చెక్స్ ఇన్. ఐ వుడ్ లైక్ టు చెక్ ఇన్ అంటే అను హోటల్ రూమ్లో ఎంటర్ అవుతున్నట్లు రిజిస్టర్ చేసుకుంది అని అర్థం. ఈ ఫ్రేజల్ వర్బ్ని ఇలా యూస్ చేయొచ్చు. నెక్స్ట్, చెక్అవుట్ మీన్స్ లీవ్ హోటల్ ఆర్ పే హోటల్. చెక్ ఇన్కి ఆపోజిటే చెక్అవుట్.
హోటల్లో స్టే చేశాక మనీ పే చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 days వర్క్ మీద హోటల్లో స్టే చేసి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక మనీ పే చేసి అప్పుడు చెక్అవుట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అను చెక్స్ అవుట్ అంటే అను హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయింది. జనరల్గా మనం చెక్ ఇన్ చెక్అవుట్ ఈ 2 వర్డ్స్ని ఏదైనా హోటల్లో స్టే చేసినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెట్ అవుట్. సెట్ అవుట్ మీన్స్ స్టార్ట్ ఏ జర్నీ. సెట్ అవుట్ అంటే స్టార్ట్ చేయడం. ఏదైనా జర్నీని లేదా ట్రిప్ని స్టార్ట్ చేసేప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అను హోటల్ దగ్గర ఉంది, తను ఏదైనా అడ్వెంచర్కి వెళ్ళాలి, తను ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటుంది. అప్పుడు ఏమనాలి? అను సెట్ అవుట్ ఎర్లీ టు ఎక్స్ప్లోర్. దీని మీనింగ్ ఏంటంటే అను తను ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి తన డేని ఎర్లీగా స్టార్ట్ చేసింది. ఎవ్రీడే వీ సెట్ అవుట్ ఎర్లీ అంటే వీ బిగ్యాన్ అవర్ ట్రిప్ ఎర్లీ. Or else we set out late అంటే we began our trip late. So set out means to start a journey. Set out అంటే స్టార్ట్ చేయడం. నెక్స్ట్ పికప్. పికప్ మీన్స్ గెట్ సమ్వన్ ఫ్రమ్ ఎ ప్లేస్, టేక్ దెమ్ సమ్వేర్ ఎల్స్. ఇక్కడ పికప్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. లైక్ పికప్ ద ఫోన్, పిక్ సంథింగ్ అప్ విత్ యువర్ హ్యాండ్. ట్రావెలింగ్లో పికప్ అంటే ఏంటంటే ఎవరినైనా ఒక ప్లేస్ నుండి రిసీవ్ చేసుకుని వేరే ప్లేస్కి తీసుకెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అను కమ్ I will pick Anu up from the airport and take Anu home. అనుని ఎయిర్పోర్ట్ నుండి రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని రావడం. ఆర్ కిరణ్ పిక్స్ అను అప్ అంటే కిరణ్ అనుని పికప్ చేసుకున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్స్ we use while traveling. If you like this video, please give it a big thumbs up and also please do comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.